హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! మిమ్మల్ని శక్తివంతంగా మార్చే అలవాట్లు ఏంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మీరు త్వరగా మేలుకోవాలండి. త్వరగా మేలుకోవడం వల్ల మీరు రోజంతా ఉత్సాహంగా మంచిగా పని చేసుకోవచ్చు. మీకు సమయం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా నిద్ర లేవడం వల్ల మీకు సమయం కూడా మిగులుతుంది కాబట్టి మీకు ఏమైనా పనులు ఏమైనా పెండింగ్ ఉన్నా సరే మీరు చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీరు లేవంగానే మంచినీళ్ళు తాగాలండి. నీళ్లు తాగడం వల్ల మీ బాడీ అనేది హైడ్రేట్‌గా ఉంటుంది. మీ బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడం వల్ల మీరు రోజంతా మంచిగా శక్తివంతంగా మంచిగా మీరు మీ పనులను చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ధ్యానం చేయాలండి. మీరు లేవంగానే ధ్యానం చేయడం వల్ల మీకు మానసికంగాను ఒత్తిడి అనేది అలాంటి ఏం లేకుండా మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాబట్టి మీరు ధ్యానం ఒకటి అలవాటు నెక్స్ట్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అండి. మనం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. మనం ఉదయాన్నే తినే ఆహారాన్ని బట్టి మనం రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు. కాబట్టి మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తినే ఆ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మీరు పొద్దున లేవంగానే మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అలా ఆలోచించుకోవడం ద్వారా మీరు మీ ఫ్యూచర్‌లో ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? అసలు మీ గోల్ ఏంటి? ఇలా ఆలోచించడం వల్ల రోజంతా దానికి తగ్గట్టుగా మీరు మీ పనులను చేసుకోగలుగుతారు. కాబట్టి మీ ఫ్యూచర్ ప్లాన్స్‌ని, మీ మీ గోల్స్‌ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మీరు రాయడం అనేది అలవాటు చేసుకోవాలండి. మీరు నిద్ర లేవంగానే మీ బెడ్ పైన ఉన్నప్పుడే మీరు ఓ నోట్‌బుక్ తీసుకొని ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో ఆ నోట్స్‌లో రాసుకుంటే మీరు మీ మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవి మీ నోట్స్‌లో లేవంగానే రాసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మీరు చదవడం ఒకటి అలవాటు చేసుకోవాలండి. చదవడం, రాయడం ఇలా అలవాటు చేసుకోవడం వల్ల మీరు మానసికంగా బలంగా ఉంటారు. మరియు మీకు జ్ఞాపక శక్తి అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది పొద్దున లేవంగానే సెల్ ఫోన్స్ పట్టుకొని చూస్తూ ఉంటారు. అలా చూడడం వల్ల మీకు మానసికంగా దెబ్బతింటారు. మరియు మీకు జ్ఞాపక శక్తి పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు సెల్ ఫోన్స్ వాడడం తగ్గిస్తే చాలా మంచిది. ఇలాంటి చిన్ని పొరపాట్లు చేయకుండా మంచి మంచి అలవాట్లు చేసుకోవడం వల్ల మీరు ఎంతో శక్తివంతంగా మారొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్ని టిప్స్ ఫాలో అవ్వండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.